వెల్కమ్ టు రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన తెలంగాణలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు అనే గ్రామంలో శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వారు శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానం చుట్టూ పచ్చని పొలాల మధ్యలో గుట్టపైన 500 మీటర్ ఎత్తులో ఈ స్టెప్స్ దాదాపు ఒక 150 స్టెప్స్ ఉంటాయి అన్నట్టు పైకి. ఇక్కడ భారీ దాదాపు ఒక 50 అడుగులతో విగ్రహాన్ని తయారు చేసి చుట్టుపక్కల పచ్చని పొలాల మధ్యలో పక్కనే హైవే, గుట్ట, చూడదగిన ప్రదేశం, చుట్టుపక్కల గ్రానైట్స్ 50 అడుగుల ఎత్తులో స్వామివారిని అక్కడ నిర్మించడం జరిగింది. పురాతన కాలంలో దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వారు కొత్తగట్టు అనే విలేజ్లో ఇక్కడ వెలిచాడట. ఒక బండకు అంటే ఒక రాయికి వెలిచాడట. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానంకి అయితే వచ్చాము. ఇక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో పౌర్ణమి రోజున జాతర అనేది జరుగుతుంది. చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది జాతర. ఇక్కడ చుట్టుపక్కల ప్రజల వాళ్ళు అయితే ఈ జాతరకు వస్తారు. బాగా జరుగుతుంది. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అందాలు, ఇటు గుట్టలు కానీ, ఇటు పొలంగురికిలా, ఇటు ఇంకా చుట్టుపక్కల పొలాలు, పచ్చటి వాతావరణం, చెట్లు చూడడానికైతే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడికి సంవత్సరం జనాలు వస్తూనే ఉంటారు. ఇది చాలా పవిత్రమైన దేవస్థానం. చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే గుండంలో స్నానం కూడా రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ గుండం కూడా ప్రత్యేకత. ఇక్కడ గుండంలో స్నానం చేస్తే మన శరీరంలో మనం ఈ గుట్టపైకి వెళ్దాం. ఇప్పుడు చూద్దాం. పచ్చని పొలాల మధ్యలో ఫేమస్ ఇక్కడ గుండం. అక్కడ వాటర్ కూడా చాలా మంది తీసుకెళ్తారు, స్నానాలు కూడా చేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ శ్రీ మత్స్యగిరీంద్ర స్వాముల వారిని నిర్మించడం భారీ బందోబస్తున 50 అడుగుల ఎత్తున ఈ స్వామి ఎవరో గారు మన ఈ స్వామి వారికి ఒక 12 అవతారాలు. ఇక్కడ ఒక అవతారం అన్నట్టు. శ్రీ కొత్తగట్టులో మత్స్యగిరీంద్ర స్వామి వారు ఇక్కడ ఒక అవతారం. చుట్టుపక్కల పచ్చని ప్రదేశము, చూడదగిన ప్రదేశము, రోడ్డు గుట్టపైకే స్వయంగా అక్కడ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇది మన తెలంగాణలోనే సంవత్సరానికి ఒక్కసారి భారీ ఎత్తున మంచి డెకరేషన్తో స్వామివారికి అలంకరణ. ఇక్కడ చూస్తుంటే స్వామి యొక్క వ్రతం అన్నట్టు. ఇది స్వామివారి కోసమే స్వయంగా చేపించారన్నట్టు ఈ వ్రతం. ఇక్కడ పశువులు ఉన్నాయి. ఇక్కడ కోనేరు అన్నట్టు. ఈ కోనేరులో స్నానం చేస్తే జన్మల పాపమంతా పోతుందట. ప్రతి ఒక్కరు కొత్తగట్టుకు వెళ్ళి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని దేవుని యొక్క కృపకి నమస్కారం చేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వెళ్ళాలని ఇక్కడ దేవుని యొక్క గుడి గజస్తంభం ముందు 2 ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ లవ్ మ్యారేజెస్, మన కరీంనగర్లో లవ్ మ్యారేజ్ ఎక్కడ జరుగుతాయంటే కొత్తగట్టు గుట్ట పైన. అంటే ఇదే గుట్ట అండి. ఈ గుట్ట కాడనే దాదాపు డైలీ ఒక 2, 3, 4, 5 వరకు మ్యారేజెస్ ఇక్కడనే జరుగుతాయి. లవ్ మ్యారేజ్ అనంగా, సెకండ్ హ్యాండ్ మ్యారేజ్ అనంగా ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ స్వామివారి యొక్క గజస్తంభము. ఇక దేవుని ఇప్పుడు గుడి ఉంది. గుడికి
అయ్యగారులు ఇంటికి వెళ్ళిపోయారు, లాకేశారు. ఇక్కడ ఒక గజస్తంభం, పక్కన స్వామివారి యొక్క విగ్రహం, ఇంకా లోపల వేరే ఉంది, ఇది అట్లా చేయించారు ఊరేగింపు కోసం. ఇప్పుడు లాకేశారు, అయ్యగారులు ఇంటికి వెళ్ళారు అన్నట్టు లాకేసి ఉంది టెంపుల్కి. ఇక్కడ ఆంజనేయుడి విగ్రహం పక్కన స్వామివారి చిత్రపటం, శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి దేవస్థానం అని ఇక్కడ ఫ్లెక్సీ కూడా కట్టించారు. లాకేసి ఉంది, మీకు చూపిద్దాం అనుకున్నా, చాలా వరకు ట్రై చేశాను కానీ వీలు కాలేదు. అక్కడ లాక్ కూడా లేదు. అక్కడ ఈ చెట్టు నుంచి వెళ్ళి వేరే సైడు టెంపుల్స్ ఉన్నాయి, ఇవి నవగ్రహాలు. ఇక్కడ నాగదేవత, ఈ రావి చెట్టు అన్నట్టు. ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు. ఇక్కడ హనుమాన్ టెంపుల్. ఇందులో శివుని ఫేమస్ అన్నాడు. ఇక్కడ శివుడు, ఈ గుట్ట మీద శివుడు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు, పక్కన పోచవ తల్లి అనే విగ్రహం ఉంది. అక్కడ టెంపుల్ కూడా ఉంది. అక్కడ ఈ అమ్మ గూకుండు డైలీ ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని పూజ చేస్తుంటుంది ఈ అమ్మ. చాలా చక్కనైన ప్రదేశం, బ్యూటిఫుల్, అందమైన. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని విజిట్ చేయాలి. స్వామివారిని దగ్గరకు వచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకోవాలి. ప్లస్ ఒక్కసారి వచ్చి ఇక్కడ ఒక్కసారి విజిట్ చేయండి తప్పకుండా, మీకంటే ఇక్కడ తెలుస్తుంది. చూడదగిన ప్రదేశం, చుట్టూ చల్లని గాలి,